చూడండి, పావు కిలో మిర్చి తీసుకున్నానండి. దీంతో నేను పికిల్ పెడతానండి. పీసెస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టాలండి. మిర్చిలో 2 టైప్స్ ఉంటాయండి. ఈ మిర్చి అంత కారం ఉండదండి. ఇది కొంచెం తెల్లగా ఉంటుందండి ఇది. ఇంకో మిర్చి అయితే డార్క్ గ్రీన్ ఉంటుంది కదా, అది చాలా కారం ఉంటుందండి. అది మిర్చికి మనకు పనికిరాదండి, చాలా స్పైసీ ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు చూడండి, ట్రై చేయండి. ఓకే, ఇది ఎలా పెట్టాలో నేను చూపిస్తాను మీకు. చూడండి, అన్ని ఈ సైజులో మనం కట్ చేసుకోవాలండి ఈ పీసెస్. ఓకే, ఆవాలు వచ్చేసి 2 స్పూన్స్ అండి. ఆవాలు 1.5 స్పూన్ వేద్దామండి. 1.5 స్పూన్ ఆవాలు. జీలకర్ర 1 స్పూన్ అండి. మెంతులు 1 స్పూన్ అండి. సోంపు వచ్చేసి 2 స్పూన్స్ సోంపు అండి. ఇది 2 స్పూన్స్ సోంపు. ఇది మంచిగా ఫ్రై చేసుకుందామండి మనం. ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందామండి. హై ఫ్లేమ్ పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయాలండి. ఒక 1 మినిట్ అలా చేస్తే సరిపోతుందండి. మనకు స్మెల్ వస్తుంటుందండి ఫ్రై చేస్తుంటేనే. ఆ స్మెల్ వస్తుందంటేనే మనం ఇంకా స్టవ్ కట్టేయాలండి. ఎక్కువ ఇది ఫ్రై కావద్దు. ఓకే అండి, ఇది అయిపోయిందండి. ఇది మనం చల్లారిన తర్వాత మిక్సీ పడతామండి. చూపిస్తాను మీకు. చూడండి, మిర్చి అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. మనము అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్ ఇలా రౌండ్గానే ఇట్లనే కట్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు దీంట్లో మసాలా కలుపుతామండి మనం. కారం ఒక 1 స్పూన్ వేసుకోవాలండి. సాల్ట్ ఒక 1 స్పూన్ వేసుకున్నామండి. ఇంకొద్దిగా వేసుకుందామండి, ఒక 1/2 స్పూన్ అంత. ఓకే, పసుపు ఒక 1/2 స్పూన్ అండి. ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా ఇందులో వేస్తామండి. ఓకే, ఒక 3 టీ స్పూన్స్ వేసానండి. దీన్ని మంచిగా కలుపుతామండి. ఇది నార్త్ వాళ్ళు ఎక్కువ అండి తింటారు దీన్ని చేసుకొని. ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంటుందండి వాళ్ళకి. ఇది మిర్చికి ఆచార్ అంటారండి వాళ్ళు ఇది. సో నేను అక్కడ నేర్చుకున్నాండి ఇది. ఓకే, ఇప్పుడు దీంట్లో వైట్ వెనిగర్ వేద్దామండి. 3.5 వేస్తానండి. ఓకే, 3.5 వేసానండి. దీన్ని మంచిగా కలుపుకుంటాం. చాలా టేస్ట్ ఉంటుందండి. నాకు అక్కడ నార్త్లో అక్కడ తినే నాకు బాగా నచ్చిందండి ఇది రెసిపీ. మా పాప బాగా చేస్తుందండి ఇది. నేను మా పాప దగ్గరనే నేర్చుకున్నానండి ఇది. వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ ఇది రెడీగా ఉంటుందండి. అయిపోకముందే వాళ్ళు చేసి పెట్టేసుకుంటారు. మా పాపను అక్కడే ఇచ్చామండి, నార్త్లో ఉంటుంది అమ్మాయి. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేయాలండి. వాళ్ళైతే ఆవ నూనె ఎక్కువ వాడతారండి. సో మనం ఏ నూనె తింటే ఆ నూనె వేసుకుని పెట్టండి. ఆవ నూనె ఉంటే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి. ఇక మనం వాడే నూనె పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా కూడా వేసుకోవచ్చండి దీనికి. అంతే అండి, ఇంతే ఐటమ్స్ ఇలా వేసేటి. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి. మనం పప్పు చేసుకున్నప్పుడు ఇది సైడ్కి పెట్టుకోవాలండి. పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ. మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా ఇంకెక్కువ వేసుకోవచ్చండి. ఓకే, క్వాంటిటీ బట్టి మనం మసాలా వేసుకోవాలండి. ఇంతే అండి.
ఇది గాజు సీసాలో మనం ఎత్తి పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 15-20 డేస్ అయినా ఉంటుందండి. ఇది మా పాప ఎవ్రీ 10 డేస్కి చేస్తుందండి. ఇది మనం ఈ బాటిల్లో స్టోర్ చేసుకున్నామండి. మంచి ప్లాస్టిక్ అన్నా ఉండాలండి, లేదంటే కాంచుదన్నా ఉండాలండి. ఇలా స్టోర్ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. మనం ఒక 15 డేస్ అయినా కూడా ఉంటుందండి అది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే, వావ్, చూడండి, మిర్చిగా అచార్ అంటారండి దీన్ని. రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ రెసిపీ. పప్పుతోటి అలా సైడ్ పెట్టుకొని నంచుకొని తింటుంటే పప్పుతోటి ఆహా ఎంత టేస్ట్ ఉంటుందండి. నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.